రాయలసీమలో ఆ రోజు ఈ జలయజ్ఞానికి మొట్టమొదట శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. నేను రాయలసీమ దత్తపుత్రుని అని చెప్పిన ప్రకటించుకున్నారు కూడా నందమూరి తారక రామారావు గారు. అంటే సహజ వనరులు అలాగే దేవదేవుడు శ్రీశైలం మల్లన్న కొలువై ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు దాకా అధికారంలో ఉన్న వాళ్ళు పెద్దలు కాంగ్రెస్ నాయకులు అక్కడ ఇప్పుడు అరాచకమే రాజ్యమేలాలి, అప్పుడే వాళ్ళ చేతుల్లో ప్రజలందరూ ఉంటారు, ఇక్కడ అభివృద్ధి చెందితే రాజకీయ నాయకుల మాట ప్రజలు ఎనరన్న ఉద్దేశంతో సహజ వనరులు ఉన్నా కూడా అవకాశాలు ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేయకుండా అలాగే ఆ ప్రాంతంలో రాయలసీమ అంటేనే ఒక ఫ్యాక్షనిజంగా తీర్చిదిద్ది దాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తులు ఆనాటి కాంగ్రెస్ వారు, కాంగ్రెస్ పెద్దలు కూడా. అంటే వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఆ ప్రజల జీవితాలు నాశనం చేశారు నిస్సందేహంగా. మరి ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రామారావు గారు ఆ ప్రాంతం గురించి క్షుణ్ణంగా ఆయనకి తెలుసు కాబట్టి వాళ్ళకి తాగునీరు సాగునీరుతో పాటు మిగిలినవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ముందుకెళ్తారని చెప్పని తొలిసారిగా మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు.